కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షపట్టు కొందరు ప్రతి దినము వారిని శృంగారమైన దేవాలయం ద్వారమునంతా ఉంచుచూ వచ్చుని. மூன்றாவது படிக்கிறார். தமிழ் வச்சனம். தேவாலயத்தில் பிரவேசிக்கிற பேதுருவும் யோவானையும் அவன் கண்டு பிச்சை கேட்டான். பேதுரு யோவானை వారిని తేరి చూసి మా తట్టు చూడబలిరి. ஐந்தாம் வசனம். ஐந்தாம் வசனம் చూస్తే அவனிடத்தில் ஏதாவது கிடைக்குமோ என்று எண்ணி அவர்களை நோக்கி பார்த்தான். అంతటా పేతురు వెండి బంగారం ఉన్నాయని తెలియగాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. ஏழாம் வசனம். வலது கையினால் அவனை பிடித்து தூக்கி விட்டார்கள். உடனே அவனுடைய கால்களும் கரடுகளும் பலன் கொண்டது. మరి 8వ వచనం. వాడు విగ్ర లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. 10వ వచనం వాసిக்கிறேன். 9 నిశ్చయించారు. పరవాలేదు ఆయన 9 చదువుతాను. அவன் நடக்கிறதையும் దేవుని స్తుతిக்கிறதையும் జనங்களெல்லாம் కండు. 10వ వచనం. శృంగారమైన దేవాలయం ద్వారమునంద భిక్షము కొరకు కూర్చుండేవాడు వీడైన గుర్తెరిగి వారికి జరిగిన దాన్ని చూసి విస్మయంతో నిండి పరవశులైరి. 11 వాసిக்கிறேன். మరి 11వ వచనం. மூடப்பட்ட சப்பானி பேதுருவையும் யோவானையும் பற்றிக் கொண்டிருக்கையில் ஜனங்களெல்லோரும் பிரமித்து சாலமோன் மண்டபம் எண்ணப்பட்ட மண்டபத்தில் அவரிடத்தில் ஓடி வந்தார்கள். మరి ఇక్కడ 12వ వచనం చూస్తే 12వ వచనం కదా 11 ఇది ఫర్ ది 11 read for 12 12 చదవండి. పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లనడు, ఇశ్రాయేలులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి శాస్త్రుడు భక్తి శాస్త్రుడు నడవను వీరికి బలమైన ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? పోదాం. చాలు. అపోస్తలుల నడవడికలు అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 3వ అధ్యాయం అపోస్తలుల నడవడికలు 4వ అధ్యాయం 7వ వచనం వాసియంగల్. మరి అపోస్తలుల కార్యం 4 7వ వచనం చదవండి ఒకసారి. రీడ్ ఫర్ తెలుగు. వారు పేతురును యోహానును మధ్యలో నిలవబెట్టి మీరు ఏ బలం చేత ఏ నామమును బట్టి దీన్ని చేతులని అడగగా 4:7. ఓకే. அவர்களை நிறுத்தி நீங்கள் எந்த வல்லமை நாமத்தினாலே இதை செய்தீர்கள் என்று கேட்டான். వారు ఏమడుగుతున్నారంటే పేతురు యోహాను మధ్యలో నిలబెట్టి మీరు ఏ బలం చేత ఈ నామమును బట్టి దీన్ని చేసినారు అన్నగా. இங்கே அப்போஸ்தலர் நடபடிகள் 3వ అధ్యాయం 12వ వచనத்திலே మరి అపోస్తలుల కార్యం 3:12 వచనం చూస్తే நீங்கள் எங்களை உற்று நோக்கி பார்க்கிறது என்ன? కాబట్టి ఇక్కడ చూస్తే పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లడు, ఇశ్రాయేలులారా మీరు ఈ విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? సో విత్ క్వశ్చన్ ఆన్సర్. మరి ఇదంతా ఒక ప్రశ్న లాగా ఉన్నది, ఒక కేల్విలాగా ఉన్నది, ఒక క్వశ్చన్ ఆన్సర్. మరి ఒక ప్రశ్న తర్వాత దానికి జవాబు. நம்முடைய வாழ்க்கையில எப்பவுமே மாலை காலை முதற்கொண்டு இரவு விடிய வரைக்கும் ஒரே கேள்வியும் பதிலுமா தான் இருக்கும். అయితే మన జీవితంలో చూస్తే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా మరి ఒకటే మనకి ఆ యొక్క ప్రశ్నలని நம்முடைய வாழ்க்கையிலே अनेक பிரச்சனைகளுக்கு ஒரு நிறைவான ஒரு திருப்தியான பதிலே எப்பொழுதும் கிடைத்ததில்லை. అయితే మన జీవితంలో చూస్తే మరి అనేకమైన ప్రశ్నలు ఉంటే వాటికి జవాబులు మరి దొరికేగా ఉండవు. ஆனால் பல ஆண்டுகளாக தன்னுடைய தாயின் வயிற்றில் முதற்கொண்டு பிறந்த ஒரு மனிதனுக்கு இந்த தேவாலயத்திலே ஒரு பதில் கிடைக்கிறது. మరి ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం, ఆయన పుట్టిన మొదలుకొని అనేక సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయం దగ్గర ఉంటూ వచ్చినాడు కానీ అతనికి ఏ జవాబు దొరకలేదు. செயற்கையாக நம்முடைய கை கால் விழுந்தால் அல்லது கண்ணோ அல்லது மூக்கோ மற்ற காதோ இல்ல எது அவயவமாக இருந்தாலும் கூட அவற்றை நாம் సற்று மாற்றி அமைக்கலாம். అయితే ఇక్కడ చూస్తే అతనికి మరి ఆ యొక్క కళ్ళు చెవులు ఆ ముక్కులు అని ఉన్నప్పుడే కూడా యథార్థంగా మామూలుగా పోతే అవి మన చర్చకి అవకాశం ఉండొచ్చు. ఒక ఇవన్నీ కూడా మరి కాళ్ళు మరి చెవులు ఇవన్నీ కూడా పోతే అవన్నీ పెట్టడానికి అవకాశం ఉండొచ్చు. ஆனால் అయినప్పుడు కూడా తాను పిరంద తన తాయిన్ వయిట్రు మొదలుకొండే ఆయన మరి పెట్టిన కాల నుంచి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన కాల నుంచి మొదలుకొని அவர் ஊனமாக ஒரு சப்பானியாக ஜென்மிக்கிறார் பிறக்கிறார். అయితే అతను చూస్తే ఒక గుడ్డివాళ్ళలాగా మరి జన్మిస్తూ వచ్చాడు. ஒரு சப்பானியாக பிறக்கிறார், ఒక గుడ్డివాళ్ళలాగా జన్మిస్తూ వచ్చాడు. ஆனால் கர்த்தர் இயேசு கிறிஸ்துவின் வல்லமை இங்கே அவனை குணப்படுத்துகிறது. అయితే ప్రభువు యేసుక్రీస్తు యొక్క శక్తి చేత ఆయన బలం చేత అతను స్వస్థపరచబడుతున్నాడు. பல ஆண்டுகளாக அவனுக்கு நிறைவான ஒரு பதில் இல்லை, நிறைவான ஒரு சுகம் இல்லை, நிறைவான ஒரு ஆசீர்வாదம் இல்லை. కాబట్టి అనేక సంవత్సరాలుగా అతని యొక్క ఆ యొక్క కుంటితనం తన యొక్క జబ్బుకు మరి స్వస్థత లేకుండా ఎంతో కుంటివాడిగా తన యొక్క జీవితంలో మరి జవాబు లేనివాడిగా ఉన్నాడు. ஆனால் அதே அப்போஸ்தலர் நடபடிகள் 3వ అధ్యాయం 12వ వచనத்திலே நீங்கள் எங்களை நோக்கி பார்க்கிறது என்ன? కాబట్టి ఇక్కడ చూస్తే అపోస్తలుల కార్యం 3:12లో చూస్తే మీరు ఎందుకు ఆశ్చర్యపడి మా వైపు చూస్తున్నారు?
ஆனால் இதுக்குரிய ஒரு பதில் முன்னாடி கொடுக்கப்பட்டிருக்கிறது. అయితే దీనికి మరి ఒక జవాబు మరి ముందుగా ఇవ్వబడి ఉన్నది. அப்போஸ்தலர் நடவடிக்கைகள் 3ஆம் அதிகாரம் 4ஆம் வசனம். அப்போஸ்தலர் காரியம் 3:4 వచనంలో చూస్తే பேதுரும் யோவானும் அவரை உற்று பார்த்து எங்களை நோக்கி பார் என்றார்கள். பேதுரு யோவாను వారిని తేరి చూసి మా తట్టు చూడమనిరి. 5ஆம் வசனம் வாசிக்கிறேன். 5ஆம் వచనం చదువు. அவர்களுக்கு ஏதாவது கிடைக்குமோ என்று எண்ணி அவர்களை நோக்கி பார்த்தார். 5ஆம் వచనం వాడు వారైతే ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. நாம் ரயில்வே ஸ்டேஷன்ல பஸ் ஸ்டாண்ட்ல மற்ற பொது இடங்களில் நாம் செல்லும்போது அல்லது நடந்து வரும்போது நாம் அனைவருமே பார்த்திருக்கிறோம். மற்ற அங்கே உட்கார்ந்து அமர்ந்திருக்கிற அனைவரும் நம்ம என்ன செய்வார்கள்? உற்று நோக்குவார்கள் அல்லவா? అయితే మనం రైల్వే స్టేషన్ లేకపోతే ఎక్కడికైనా మరి పోయినప్పుడు అనేకులు మరి మన వైపు చూసేవారుగా ఉంటారు. రైట్, చూసేవారుగా ఉంటారు. ఏదో கிடைக்கும், ఏదో దొరుకుతుందని అటు చూస్తారు. ఆ రీతిగా వాళ్ళంతో మరి చాలా ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు. அவர்கள் நாம கையில கை வச்சனா మనం ఏదైనా జేబులో చేయబెట్టి చూస్తే இன்னும் கொஞ்சம் முன்ன வருவாங்க. వాళ్ళు ఇంకా ముందుకు వస్తూ ఉంటారు. ஏதோ நோட் கிடைக்கும், ఏదో మనకి డబ్బు నోట్ దొరుకుతుంది. எப்பவுமே சொல்றதா கிடைக்குது, ఎప్పుడు కూడా చిల్లర దొరుకుతుంది కదా. బ్రదర్ వెయిట్ పార్టీ. అయితే మరి వేచి ఉందాం. No బ్రదర్ ఎక్కువ ఇస్తారు ఈయన, ఈ సోదరుడు ఎక్కువ ఇస్తాడు. அதனால அவங்க என்ன செய்வாங்க? நெருங்கி பாப்பாங்க. అందుకే వాళ్ళు ఏంటంటే బాగా ఎదురు చూస్తూ ఉంటారు. మీరు చల్లగా ఉండాలా అని వాడుతువాங்க. అయితే వాళ్ళు ఏమంటారంటే డబ్బులు ఇచ్చినప్పుడు మీరు బాగా మంచిగా ఉండాలా, చల్లగా ఉండాలంటారు. కాస్త అట్లన్నా కాసు கொடுக்கலன்னா మరి డబ్బులు ఇవ్వకపోతే దరిద్రపోడు చీచి అంటారు. దరిద్రపోడు చీచి అంటా ఉంటారు. ஆனா பிரியமானவர்களே, అందుకే ప్రియమైనవారలారా, இங்கே ஊனமுற்றோட நிலைமையை பார்க்கும்போது మరి ఇక్కడ ఉన్న వ్యక్తి తన యొక్క పరిస్థితిని చూస్తే பேதுரு யோவானும் చూస్తే பரிசுத்த ஆவியினால் வல்லமையினால் இருந்திருக்கிறார்கள். వాళ్ళు పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉన్నారు. அவங்களுக்கு காசு கொடுக்கிறதுக்கு அவங்களுக்கு பணம் இருக்கும். అయితే వాళ్ళు డబ్బు ఇవ్వడానికి కూడా డబ్బులు ఉన్నాయి. அவர்கிட்ட வெள்ளி இருக்கும். వాళ్ళకి அவருடைய வெள்ளி பொண்ணு கூட இருக்கலாம். வெள்ளி బంగారం కూడా ఉన్నాయి. ஆனால் அதை கொடுத்தால் అది ఇచ్చినప్పుడు కూడా அவர் சில நாள் செலவழித்து மீண்டுமாக பிச்சை எடுக்க தொடங்குவார். అది ఇచ్చినా కానీ వాళ్ళు మళ్ళా ఆ యొక్క భిక్షగాడు మళ్ళా భిక్ష అడుక్కుంటూ ఉంటాడు. ஆனால் பரிசுத்த ஆவியானவர் பேதுருக்கு யோவானுக்கு உணர்த்துகிறார். అయితే పరిశుద్ధాత్మ మరి పేతురు యోహానుతో యోహానులో నింపబడి ఉన్నారు. இங்கே தேவனுடைய வல்லமை இந்த சபையிலே வெளிப்பட வேண்டும். అయితే ఈ యొక్క సంఘంలో ఆ దేవుని యొక్క శక్తి బయటకు రావాలి. தேவனுடைய கீர்த்தி, தேவனுடைய நாமம் இந்த பகுதி முழுக்கமாக பிரஸ்தாபப்படுத்த வேண்டும். అయితే దేవుని యొక్క నామం, ఆయన యొక్క శక్తి ప్రభావం మరి ప్రకటింపబడాలి. 1 யோவான் 1:7 இயேசு கிறிஸ்து ரத்தம் சகல பாவங்களை நீக்கி நமக்கு நித்திய ஜீவனை கொடுக்கும் மீட்பு உண்டு. ఒకటో యోహాను పత్రిక 1:7లో చూస్తే మరి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరి రక్తము ప్రతి పాపం నుండి మనల్ని విడిపించును. அதனால பிரியமானவர்களே, అందువల్ల ప్రియమైన వారలారా, இங்கே தேவனுடைய வல்லமை வெளிப்படுகிறது. అయితే ఇక్కడ దేవుని యొక్క శక్తి బయలుపరచబడింది. பாருங்கள், மேற்கொண்டு நாம் வாசிக்கலாம். చూడండి, మరి చదువుకుందాం. அப்போஸ்தலர் நடபடிகள் అపోస్తలుల కార్యం 3ஆம் அதிகாரம் 3వ అధ్యాయం 6ஆம் வசனம். 6వ వచనం చూస్తే, பேதுரும் வெள்ளியும் பொன்னும் என்னிடத்தில் இல்லை, என்னிடத்தில் உள்ளதை உனக்கு தருகிறேன், நசரேயனாகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே நீ எழுந்து நட என்று சொல்லி. 6వ వచనం, అంతటి పేతురు వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి. எப்படி சொல்கிறார்? ఎలా చెప్పినాడు? அதிகாரத்தோடு, ఎంత అధికారంతో చెప్పినాడు? வல்லமையோடு, శక్తితో, மிகப்பெரிய ஒரு எழுச்சியோடு, ఎంతో గొప్ప మరి మహా శక్తితో చెప్తూ, உயர்த்திய குரலோடு, మరి ఎంతో ఆత్మతో இயேசு கிறிஸ்துவின் நாமத்திலே எழுந்து நடு. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడు. எங்கிருந்து வல்லமை வந்தது? ఆ యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? எங்கிருந்து அவருக்கு அந்த சக்தி வந்தது? ఆ యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియమానవர்களே, ప్రియమైన వారలారా, இயேசு கிறிஸ்துவினாலே நித்திய ஜீவன் உண்டு. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తులో నిత్య జీవం ఉన్నది. இயேசு கிறிஸ்துவின் ரத்தம் சகல பாவங்களை நீக்கி சுத்திகரிக்கும். ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపం నుండి విడిపించును. ஒன்றான மெய்தேவன உண்மையும் நீர் அனுப்பின இயேசு கிறிஸ்துவை அறிவதே நித்திய ஜீவன். కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరుగుటే నిత్య జీవం. வாலிப సహోదరులే సహోదరి, యవనస్తులైన సహోదరి సహోదరులారా, மூப்பர்களே, మరి పెద్దలారా, முதியோர்களே, మరి ముసలోళ్ళారా, இன்னும் வேற யாராவது அமர்ந்திருக்கிறவர்களே, మరి ఇంకా మరి ఎరిగిన వాళ్ళారా, காலகாலமாக அந்த ஊனமுற்ற மனிதனைப் போல இந்த சபையிலே நாம் அனைவரும் உட்கார்ந்திருக்கலாம். అయితే మరి ఆ వ్యక్తి వలె ఈ యొక్క సంఘంలో మరి కూర్చున్న వ్యక్తులు ఉన్నారు. ஆராதனைக்கு வரலாம், మరి ఒకరు వస్తే ஜெபத்துக்கு வரலாம், మరి ప్రార్థనకు వస్తారు, உபவாச ஜெபத்துக்கு வரலாம், మరి ఉపవాస ప్రార్థనకు కూడా వస్తారు. மற்ற விசேஷ கூட்டங்கள், வருடாந்திர கூட்டங்கள், ஹோலி கான்வெகேஷன், யூத் கேம்ப் மற்ற அனைத்து மீட்டிங்கிலும் நீங்க பங்கு பெறலாம். అనేకమైన మరి ప్రత్యేకమైన కూడికలకు, యూత్ క్యాంపులకు, మరి సమాజ కూడికలకు కూడా రావచ్చు. ஆனால் అయినప్పటికీ కూడా உனக்குள்ளே ஒரு எழுப்புதல் தேவை இருக்கு.
అయితే వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన అవసరం ఉన్నది. యేసుక్రీస్తు నామத்திலே எழுந்து நடக்க வேண்டும். మరి ప్రభు యేసుక్రీస్తు నామములో లేచి నడువు. இன்னும் நம்ம மனதுக்குள்ளே நம்ம இதயத்துக்குள்ளே நம்முடைய ஆவிக்குரிய ஜீவியம் ஊனமாக எங்க நாம் அமர்ந்திருக்கிறோம் எங்கே உட்கார்ந்திருக்கிறோம் என்பதை நாம் ஒரு நிமிஷம் சிந்தித்து பார்க்க வேண்டும். కాబట్టి మన జీవితంలో మన మనసులో ఒకసారి మనం ఎక్కడ కూర్చున్నాం ఒకసారి ఆలోచించాలి. எங்கே நாம் ஊனமாக அமர்ந்திருக்கிறோம். కాబట్టి మనం ఎక్కడ మరి గుడ్డివాడై నీ అవయవాలు పని చేయకుండా ఎక్కడ కూర్చొని ఉన్నావు. కాబట్టి గుడ్డివాడిగా మరి అవయవాలు పని చేయకుండా ఎక్కడ కూర్చొని ఉన్నావు. ప్రభు మందిరంలో ఎప్పుడు ఉంటానే ఉంటున్నావు. కాబట్టి ప్రభు యొక్క మందిరంలో ఎప్పుడు కూడా ఉంటున్నావు. ஆனால் అయినప్పుడు కూడా நமக்குள்ள ஏதோ ஒரு குறை இருக்கிறது. అయితే మన జీవితంలో ఏదో కొద ఉన్నది. உன் ரட்சிப்புக்குள்ள குறை இருக்கிறது. కాబట్టి నీ యొక్క రక్షణలో ఏదో కొద ఉన్నది. పరిపూర్ణమైన రక్షిపుని అడయాமல் நிறைவு செய்யாமல் இங்க అమర్ந்திருக்கிறாயா. కాబట్టి మన జీవితంలో పరిపూర్ణమైన రక్షణ సంపూర్ణంగా పొందవలసిన వారంగా ఉన్నాం. యేసు శాంతకురమ్ము ప్రియుడా యేసు శాంతకురమ్ము ప్రియుడా జీవ జలమును తాయి పడండి యేసు శాంతకురమ్ము ప్రియుడా Tambourine. Give me the tambourine. ఈ పాట మీకు రాదా? కొంచెం పాడతారా? అవకాశం ఉందా? ప్రియమైన மிகவும் அருமையான சகோதர சகோதரி, ప్రియమైన మరి మా సహోదరి సహోదరులారా, நாம் எங்கேயாவது பின்னே அமர்ந்திருக்கிறோமா? మనం ఇంకా కూడా ఆయనకి తిరిగి చూస్తున్నాం. இன்னும் நாம் ஊனமற்று அமர்ந்திருக்கிறோமா? ఇంకా మరి ఆ యొక్క వ్యక్తి వలె అట్లనే కూర్చొని ఉన్నాం. இன்னும் நம்முடைய ஆவிக்குரிய பார்வை திறக்காமல் இருக்கிறதா? ఇంకా మరి ఆ యొక్క మరి పాపంలోనే నిలిచి ఉంటున్నామా? నాకు కళ్ళు ఉన్నాయి, నాకు కళ్ళు ఉన్నాయి, ఆయన మరి ఫిక్సింగ్ చేస్తున్నా, అర్థం చేస్తున్నా, అయినప్పుడు కూడా ఈ కళ్ళజోడు పెట్టుకున్నాను. అప్పుడు సగం గుడ్డివాడిని, సగం గుడ్డివాడిని, సగం నేత్రం ఉంది, సగం నేత్రాలు ఉన్నాయి. పరిపూర్ణ నేత్రం నాకు నా దగ్గర లేదు. పరిపూర్ణమైన నేత్రాలు ప్రియమైన వాళ్ళ ఆత్మీయ జీవితం అట్లుంటే ఏం పనికిరాము. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆత్మీయమైన జీవితం అలా ఉంటే మనకి ఎందుకు కూడా పనికిరాదు. நீ పరిపూర్ణ நிறைவாக ఆరోగ్యமாக இருக்க வேண்டும். మన జీవితంలో పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలి. వల్లమైన శక్తితో இருக்க வேண்டும். ఎంతో గొప్ప శక్తితో మనం నిలిచి ఉండాలి. పేతురు యోహాను పోలే నా పరిశుద్ధాత్మలో நிறைந்திருக்க வேண்டும். మరి పేతురు యోహాను వలె పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. நம்முடைய வார்த்தையை மற்றவர்களை சுகப்படுத்துவதாக, மற்றவர்களை எழுப்பத்தக்கதாக, மற்றவர்களை ரட்சிப்பிலே வழிநடத்தக்கூடியதாக இருக்க வேண்டும். కాబట్టి మన జీవితంలో మన ద్వారా అనేకులు మరి రక్షణలోకి వచ్చేవారుగా మనం ఉండాలి. நம்முடைய நிலைமை என்ன? మన జీవితం ఎలా ఉన్నది? మన పరిస్థితి ఎలా ఉంది? நம்முடைய சூழ்நிலை என்ன? మన యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? எங்கே நாம் அமர்ந்திருக்கிறோம்? మనం ఎక్కడ ఉన్నాం? எங்கே நாம் சரியில்லாமல் இருக்கிறோம்? మనం ఎక్కడ కూడా మరి ఎక్కడ సరి లేకుండా ఉన్నాం? இந்த இடத்துல நாம் பல ஆண்டுகளாக, பல வருஷங்களாக அதே பல்லவி பாடி எப்படி நாம் இருந்து கொண்டிருக்கிறோமோ அதே சூழ்நிலையிலே, வாழ்விலே உயர்வில்லாமல், ஆவிக்குரிய ஜீவிதத்திலே உயர்வில்லாமல், சரீர பிரகாரமான உயர்வில்லாமல் எங்கே நாம் தாழ்ந்து போயிருக்கிறோம் என்பதை நாம் ஆராய்ந்து பார்க்க வேண்டும். అనేక సంవత్సరాలుగా మన జీవితంలో చూస్తే ఇంకా అదే పరిస్థితిలో, ఆత్మీయత లేని పరిస్థితిలో, ఇంకా అదే పరిస్థితిలో మనం ఉంటున్నాం. అపోస్తలుల నడవడికలు అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 7వ వచనం 7-8 వచనం వాసియంగల్ 7-8 చదవండి. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. దేవుని సువిశేషుడే వల్లమే நாம் பார்க்கிறோம். మరి దేవుని యొక్క సువార్త యొక్క శక్తిని మనం చూస్తాం. పేతురు యోహాను அவர்களுக்கு சுகமட்டம் கொடுக்கவில்லை. మరి పేతురు యోహాను ఆ యొక్క కుంటివాడికి ఒక స్వస్థత మాత్రమే ఇవ్వలేదు. యేసువే ఆడవర్, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు. యేసు ప్రభువే దేవుడు. యేసు ప్రభువారే దేవుడని, యేసు ప్రభు వల్ల మాత్రమే ఇది అవుతుంది. యేసు ప్రభు ద్వారానే ఇది అవుతుంది. பட்டி அவரை தொட்டு அவர் கலை மிழுத்தார்கள். అయితే అతన్ని ముట్టుకొని లేపి నిలబెట్టినారు. அவர் என்ன செய்தார்? అతను ఏమన్నాడు? துள்ளி குதிக்கிறார். అతను గంతులు వేస్తున్నాడు. எனக்கு பலன் கிடைத்தது, నాకు బలం వచ్చింది, హల్లెలూయా హల్లెలూయా అంటున్నాడు. యేసువే ఆడవర్,
మరి యేసు ప్రభువారు దేవుడు అంటున్నాడు. இயேசு என்னை ரட்சித்தார், యేసు ప్రభువారు రక్షించినాడు. இயேசப்பா என்னை தொட்டார், యేసు ప్రభువారు என் பாவத்திலிருந்து விடுதலை கிடைத்தது, నా పాపం నుంచి విడిపించినాడు. நான் இன்றைக்கு மகிழ்ச்சியானேன், ఇప్పుడు ఎంతో సంతోషంగా நான் நடக்கிறேன், నేను నడుస్తున్నాను, நான் குதிக்கிறேன், నేను గంతులు వేస్తున్నాను, நான் பாடுகிறேன், నేను పాడుతున్నాను, என் கை நன்றாக இருக்கிறது. ఇప్పుడు నా చేతులు బాగున్నాయి. எவ்வளவு பெரிய மகிழ்ச்சி, அற்புதம், ஆச்சரியம் அங்கு நடக்கிறது. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన మరి స్వస్థత అతనికి కలిగింది. நமக்குள்ள மிராக்கிள் நடக்கிறதா? మరి మన జీవితంలో ఎట్లాంటి అద్భుతాలు జరుగుతున్నాయి. எப்போதுமே சோர்ந்து போன மூஞ்சி, ఎప్పుడు కూడా మనం ఏదో నిరాశతో ஓ பாட சொன்னார் என்று ஒரு சோகமான கீதங்கள், అయితే పాట పాడమన్నా కానీ ఏదో విచారంగా మనము మరి సంతోషం లేకుండా ஓ పాడతాం. துதிக்கிறது ஆண்டவரே, வர்ஷிப் ஆராதனை, ஒரு வல்லமையாக ஒரு புதிதான வளர்ந்த ஒரு ஆராதனை நம்ம காணப்படுவதில்லை. అయితే మన జీవితంలో ఒక నూతనమైన ఆరాధన మన జీవితంలో కనబడట్లేదు. ఓ పాత గీతములు, పాత గీతములు, పాత గీతములు, ఎప్పుడు కూడా పాత పాటలే. no with the new song, no with the new life, no with the change and your worship, your prayer and your again with the background with no new life. కాబట్టి మన జీవితంలో ఒక కొత్త నూతనమైన ఆరాధన, నూతనమైన పాటలు మన జీవితంలో కనబడాలి. ప్రియ యేసు రాజును చూసిన చాలు, మహిమలో నేనను ఉంటే చాలు. ప్రియ యేసు రాజుని చూచిన చాలు, మహిమలో నేనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షమునందు చేరి భక్తుల గుంపులో నిలిచి చాలు. మోక్షమునందు చేరి భక్తుల గుంపులో నిలిచి చాలు. அப்படி கூட்டத்தில் நாம் இருக்க நாம் முயற்சி செய்ய வேண்டும். అటువంటి గుంపులో ఉండేకి మనం ప్రయాసపడాలా? అలాంటి గుంపులో మనం ఉండడానికి ప్రయాసపడాలి. ఓ அந்த ஊனமுற்றவன் எவ்வாறாக சபை உள்ளே போகிறான். అయితే ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క లోపలికి వెళ్తున్నాడు. அவன் இவ்வளவு நாள் எங்கே இருந்தான்? అయితే ఇంతకాలం ఎక్కడున్నాడు? మోరియా ప్రార్థన. ஓ மோரியா பிரார்த்தனை வெளியில இருந்தார். అయితే మోరియా ప్రార్థన మందిరం బయట ఉన్నాడు. ஆனால் இன்றைக்கு అయితే ఈ దినం చూస్తే இன்றைக்கு துள்ளி குதித்து உள்ளே ஓடி வருகிறார். అయితే లోపలికి పరిగెత్తి వస్తున్నాడు. ఓ దేవుடைய உயிர்த்தெழுந்த வல்லமை, చూడండి దేవుని యొక్క ఆ యొక్క ఆత్మతో పునరుద్ధరణ శక్తి, శక్తి, దేవుని బలము, ఆయన యొక్క బలము. యేసు ప్రభు రక్తమే నీ పాపములకు స్వస్థత. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నీ పాపములకు స్వస్థత. 1 John 1:7. 1 యోహాను 1:7. కోడలు, మేకలు, చేపలు మరి గొర్రెలు వాటి ద్వారా కాదు, మరి ఈ యొక్క కోడెలు, మేకలు మరి వాటి ద్వారా రక్షణ కలగదు. యేసయ్య రక్తం ద్వారా మాత్రమే. కేవలం ప్రభు యేసుక్రీస్తు రక్తం ద్వారా. அவரை நாம் பார்க்க வேண்டும். ఆయన్నే మనం చూడాలి. அப்போஸ்தலர் எழுதின நடபடிகள் అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం చదవండి. వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోనును మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చింది. అయ్యగారు 12 చదవండి. 12. ఇట్లా నేను పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లా నేను ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా స్వశక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? సరే. అపోస్తల నడబడిகள் అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం 4:10. 4:10. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసింది ఏమనగా, మీరు శిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టునైన నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొందిన వాడై మీ ఎదుట నిలిచిస్తున్నాడు. ఓ మా భక్తి எங்களுடைய பலத்தினால் அல்ல, కాబట్టి ఇదేదో మా సొంత బలం, எங்களுடைய சுய சக்தியால் அல்ல, ఏదో మా యొక్క శక్తి, எங்களுடைய ஞானமோ எங்களுடைய அறிவு இல்ல, మా యొక్క తెలివితేటల బట్టి కాదు. சிலுவையில் அறையப்பட்ட கதை இயேசு கிறிஸ்துவினாலே మాత్రమే ఇది நடந்தது. కాబట్టి ఇది కేవలం ప్రభు యేసుక్రీస్తు ద్వారా సిలువలో వేయబడిన ఆ యేసుక్రీస్తు ద్వారానే ఈ యొక్క వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே இவன் உங்களுக்கு முன்பாக స్వస్థமாய் நிற்கிறான் என்று அறியுங்கள். కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారానే ఇతను స్వస్థపరచబడ్డాడని మీరు తెలుసుకోండి. Oh, give the gospel.
కాబట్టి ఆ రీతిగా సువార్త சுவார்த்த சுவிசேஷம் எவ்வாறாக செல்கிறது? చూడండి ఈ యొక్క సువార్త మరి ఏ విధంగా వచ్చింది. சுகமாக்கப்பட்ட அந்த மனிதன் மூலமாக, ఆ యొక్క మరి స్వస్థపరచబడిన ఆ యొక్క వ్యక్తి ద్వారా. அருமை மகனே மகளே, మీ ప్రియమైన మరి కుమార్తె కుమారుడా, அருமை சகோதரே சகோதரி, ఆ ప్రియమైన సహోదరి సహోదరులారా, நீ எங்காவது சுத்தமாக்கப்படாமல் இருக்கிறாயா? ఒకవేళ నువ్వు స్వస్థత లేకుండా ఉన్నావా, எங்காவது தவறு இருக்கிறாயா? ఏమన్నా నువ్వు కష్టాలు ఉన్నావా, ஏதாவது சிறு விஷயத்துல நீ சற்று கிராஸுக்கு பிளவுபட்டிருக்கிறாயா அல்லது வீரல் கோடு விட்டு இருக்கிறதா? ఏదో పరిస్థితిని బట్టి నువ్వు ఒకవేళ నువ్వు మరి అట్లాంటి పరిస్థితులు ఉన్నావా? ఏనా గీతలు ఏనా చిన్న చిన్నగా గ్యాప్స్ ఉన్నాయా? అట్లాంటి మరి గ్యాప్స్ ఏమన్నా మరి ఒడిదొడుకులు ఏమన్నా ఉన్నాయా? ఈ రోజు నీ இன்றைக்கு உன் பாவத்திலிருந்து சுகம் கொடுக்க இயேசு சுவாமி நம் அனைவரும் உங்களையும் என்னையும் நம் அனைவரையும் அரவணைக்கிறார், அழைக்கிறார். కాబట్టి మరి నిన్ను నన్ను స్వస్థపరచడానికి రక్షించడానికి ఆయన మరి పిలుస్తున్నాడు. நீ துள்ளிது குதித்து எழுந்து ஓடி வர வேண்டும் என்று ஆண்டவர் ஆசைப்படுகிறார். అయితే నువ్వు వెంటనే మరి పరిగెత్తి రావాలని ఆయన కోరుతున్నాడు. நீ எப்போது சோர்வாக இருக்க வேண்டும், களைப்பாக இருக்க வேண்டும், வியாதியாக இருக்க வேண்டும் என்பது தேவனுடைய நோக்கம் அல்ல. అయితే నువ్వు ఎప్పుడు కూడా స్వస్థత లేకుండా ఏదో నిరుత్సాహంగా దిగులుగా ఉండాలని ఆయన ఉద్దేశం కాదు. ఓ நீ எப்போது மகிழ்ச்சியாக இருக்க வேண்டும். నువ్వు ఎప్పుడు కూడా సంతోషంతో ఎంతో మరి హర్షిస్తూ ఉండాలి. This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice, and the joy in the joy. This is the day that the Lord has made. We will rejoice in the joy. This is the day. ஆண்டவர் எனக்கு ஒரு சந்தோஷமான நாள் நீ கொடுத்திருக்கிறார். కాబట్టి దేవుడు మనకి ఈ దినాన ఒక సంతోషమైన దినం ఇచ్చినాడు. நான் இனி மூணவன் அல்ல, நான் இனி హ్యాండిక్యాప్డ్ இல்ல. అయితే ఇప్పుడు మనం ఏదో కుంటి వాళ్ళగా లేవు. ఓ எனக்கு వ్యాధి இல்ல. ఇప్పుడు మనకి రోగం లేదు. இப்போது நான் எங்கே சென்று விட்டேன்? ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చున్నాను? మౌర్య సభకుள்ள వంటే. ఇప్పుడు మౌర్య సంఘంలోకి వచ్చాను. సో టుడే ఐ యామ్ హ్యాపీ. ఈ దినాన నేను అంత సంతోషంగా ఉన్నాను. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. I am not turning back. మనం వెనక్కి తిరిగి చూడాలి. நான் இனி முன்னேக்கி செல்வேன். ఇప్పుడు ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. நான் இந்த சபையில இருப்பேன். ఇప్పుడు నేను సంఘంలో ఉన్నాను. இனி நான் ஆண்டவருக்கு சொந்தம். ఇప్పుడు నేను దేవునికి సొంతంగా நான் యేసப்பாவுக்கு சொந்தம். ఇప్పుడు యేసుప్రభు వారికి సొంతమైపోయాను. அப்படிப்பட்ட ஒரு சவாலான ஒரு வாழ்க்கை அந்த சகோதரன் சபை உள்ளே சென்றான். అట్లాంటి పరిస్థితి మరి ఆ యొక్క వ్యక్తి ఎంతో ధైర్యంగా ఆ సంఘంలోకి వచ్చినాడు. ఇర్మియా எழுதின நிருபம் ఇర్మియా గ్రంథంలో 52వ అధ్యాయం 52వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 52 31 31 32 33 34 31 33 34 இந்த அதிகாரம் సైగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనం అతనికి నియమించెను. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలమంతయు ఎవిల్మెరోదకు సన్నిధి భోజనం చేయించు వచ్చాను. మరియు అతడు చనిపోవు వరకు అసలు బ్రతికిన దినములనియు అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇవ్వబడుచుండెను. இந்த அதிகாரம் முழுக்க நீங்கள் உங்க வீட்டிலே சென்று வாசித்து பாருங்கள். ఈ యొక్క అధ్యాయంతో కూడా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. இந்த அதிகாரம் முழுவதுமாக உங்களை வீட்டிலே சென்று வாசியுங்கள். ఈ యొక్క అధ్యాయంతో కూడా సంపూర్ణంగా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. நேரம் குறைவாக இருப்பதனால் ఏమన్నా పొదవుంటే நேரம் குறைவாக இருப்பதனால் ఇప్పుడు సమయం తక్కువ ఉంది. இந்த மனிதன் இந்த வாலிபன் ఈ యొక్క మరి ఈ వ్యక్తి அந்த వాలిబన్ యవనస్తుడు 18 వయதிலே 18 సంవత్సరంలో சிறைச்சாலை அடைக்கப்படுகிறார். జైలు చెరసాలలో ఉన్నాడు. கிட்டத்தட்ட 38 ఆండుగలాగా ఇవన్ చెరసాలలో இருக்கிறார். అయితే దాదాపు మరి ఇంచుమించుగా 37 సంవత్సరాలు 18 వయదుள்ளவனாக இருக்கும்போது கூட మరి 18 సంవత్సరాల వయసులో எவ்வளவு ராஜாக்கள் எவ்வளவு பேர் வந்தார்கள். అయితే ఎంతో మంది రాజులు మరి ఎంతో మంది వచ్చి ఉన్నారు. அவனை விடுவிப்பார் இல்லை.
అతన్ని విడిపించలేదు. ஆனால் அவனுடைய காரியங்களை பார்த்தால் మరి అతని కార్యాలు చూస్తే சற்று அவன் தேவனோடு இணங்காமல் சத்துருவோடு மற்ற காரியங்களோடு அவனோடு உடன்பட்டிருந்தான். అయితే ఆయన దేవునిలో ఉన్నప్పుడు కూడా శత్రువు అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. ஆனால் అయినప్పుడు కూడా அவன் கடைசியில் எவ்வாறாக விடுவிக்கப்படுகிறான் என்று பார்த்தால் మరి అతను చివరిగా ఎట్లా మరి విడిపించబడ్డారంటే 2 నాளாகమం 2వ దినవృత్తాంతములు 36వ అధికారం 36వ అధ్యాయం 9వ వచనం వాసించండి. 9వ 9 9వ వచనం 2వ దినవృత్తాంతములు యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. அவன் எவ்வாறாக இருந்தான்? అతను ఏ విధంగా నడుస్తూ వచ్చాడు? ஒரு 100 நாட்கள் மட்டும்தான் ஆண்டிருப்பான். మరి ఒక 100 సంవత్సరాలు 100 దినాలు మాత్రమే ఏలాడు, పరిపాలన చేశాడు. అతను 100 దినాలు మాత్రమే ఏలినాడు. அந்த இடத்துல ఆ యొక్క స్థలంలో மறுபடியும் அவன் சிறைக்கு செல்கிறான். మరి మరొకసారి వచ్చి அவன் சிறைக்கு சென்று மறுபடியும் அந்த பாபிலோன் ராஜா வந்து அவனை விடுதலை வைக்கிறான். అయితే ఆ బబులోను రాజ్యం నుంచి విడుదల పడ్డాడు. 2 రాజాக்கள் 2వ రాజులు 24వ అధికారం 24వ అధ్యాయం 2వ రాజులు 24వ అధ్యాయం 8వ వచనం వాసింగ 8వ వచనం చదవండి. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 ఏళ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి. 12వ వచనం వాసింగ verse 12. 12వ వచనం కూడా చదవండి. యూదా రాజైన యెహోయాకీమును అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలువెళ్ళి బాబేలు రాజు వద్దకు రాగా బాబేలు రాజు అతని ఏలుబడిలో 8వ సంవత్సరాన అతన్ని పట్టుకున్నాడు. பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, இந்த வரலாறு முழுக்க நீங்கள் உங்கள் இல்லத்திலே சென்று வாசித்து பாருங்கள். ఇది మీరు ఇంటికి పోయిన తర్వాత చదివి చూడండి. அவனுடைய சிறையிருப்பு பாபிலோன் ராஜா மூலமாக திருப்பி விடப்படுகிறது. అయితే ఆ బబులోను యొక్క రాజు ద్వారాగా మన తిరిగి మరి అక్కడికి వచ్చి ఉంటున్నాడు. அந்த ராஜா பல ராஜாக்கள் இருந்தார்கள். అక్కడ ఎంతో మంది రాజులు ఉన్నప్పుడు కూడా பல ராஜாக்கள் இருந்தது கூட அந்த வாலிபனை அந்த சிறுவனை விடுவிப்பார் இல்லை. అయితే ఎంతో మంది రాజులు ఉన్నప్పుడు కూడా ఆ యొక్క యవనస్తుని విడిపించలేదు. ஆனால் இந்த பாபிலோன் ராஜா வந்த பிறகு మరి ఆ యొక్క బబులోన్ రాజ్యం వచ్చినప్పుడు அந்த வாலிபனை விடுவிக்கிறார்கள். మరి ఆ యొక్క యవనస్తుని విడిపిస్తూ వచ్చినారు. ஆனால் அவன் பாபிலோன் மேலும் இந்த பிரபஞ்சத்தின் மேலும் லோகம் கொண்டவனாக இருந்தான். అయితే మరి బబులోన్ మీద ప్రపంచం మీదనే మరి ఉద్దేశం కలిగిన వాడే ఉన్నాడు. ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రియమానవులే, நம்முடைய నిల என்ன? అయితే మన యొక్క పరిస్థితి ఏంటి? நம்முடைய సూழ்நிலை என்ன? మన యొక్క మరి పరిస్థితి What happened today for your situation? This is my situation. We all with the situation. కాబట్టి నీ పరిస్థితి, నా పరిస్థితి, మనందరి పరిస్థితి కూడా ఎలా ఉంది?